నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. వికసిత భారతదేశపు 11 సంవత్సరాల అమృత కాలంలో రాష్ట్రానికి సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాల వివరాలను తెలుసుకుందాం. ఇంతవరకు ఏ కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు కానీ ఇన్ని పథకాలు కానీ రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కానీ ప్రతి స్కీములో కేంద్రం వాటా 60-70% పైన ఉంటుందని మనం ప్రజలకు చెప్పడం లేదు. గడప గడపకు ఈ వివరాలు మౌఖికంగాను కరపత్రాల ద్వారాను ప్రతి ఒక్కరికి చేర్చాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది. వారానికి ఓ 4-5 గంటలు పార్టీ కోసం వెచ్చిస్తే మంచి ఫలితాలను అందుకోగలం. మనం ఇన్ని పథకాల ద్వారా లక్షల కోట్లు ఇస్తున్నామని ప్రజల్లో 75% మందికి తెలియదు. తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలి. పార్టీ అభివృద్ధి అంటే దేశాభివృద్ధితో పాటు మన అభివృద్ధి కూడా అనుకోవాలి. పనిచేసే కార్యకర్తలకు మన పార్టీలో మంచి స్థానం లభిస్తుంది. దేశం కోసం, పార్టీ కోసం, మన కేంద్ర పథకాలు ప్రజలకు చేరవేద్దాం. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేద్దాం. మన పార్టీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైన సందర్భంగా మన రాష్ట్ర పార్టీ తెలుగులో ఒక కరపత్రము విడుదల చేసింది. అందులో దేశ స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో ఏ పథకాలకు ఎంతెంత ఇచ్చారో తెలపడం జరిగింది. మన రాష్ట్రానికి ఇచ్చిన వాటినే మరోసారి మీకు విన్నవిస్తాను. రైతన్నల సంక్షేమం కొరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు 3 దఫాలుగా మన రాష్ట్రంలో 3.7 lakhs అంటే 3.7 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా మన రాష్ట్రంలో 6,047 కోట్లకు పైగా బీమా క్లెయిములు చెల్లించడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మన రాష్ట్రంలో 48.5 లక్షలకు పైగా రైతులకు 65,455 కోట్ల రుణ సహాయం అందించడం జరిగింది. అలాగే స్త్రీ శక్తికి ఆసరాగా నారీ శక్తి వందన్ అధినియం ద్వారా పార్లమెంటు మరియు అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషను కోసం చట్టం చేయబడ్డది. 77 ఏళ్ళుగా ఏ ప్రభుత్వం చేయని పని మోడీ ప్రభుత్వం చేయగలిగింది. ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడం జరిగింది. ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా మన రాష్ట్రంలో 14,32,329కి పైగా గర్భిణీ బాలింత స్త్రీలకు 647 కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం ముస్లిం మహిళలకు ఒక వరం, వారి ఆత్మాభిమానానికి న్యాయం చేయడం జరిగింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మన రాష్ట్రంలోని 30 లక్షలకు పైగా మహిళలకు ప్రత్యక్ష నగదు సహాయం అందించడం జరిగింది. అలాగే మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఉద్యోగులకు, ఇతరులకు కూడా 12,75,000 వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరుగుతుంది. ముద్రా యోజన ద్వారా మన రాష్ట్రానికి 82,017 కోట్ల విలువైన 60.82 లక్షల రుణాలు మంజూరు చేయడం జరిగింది. అలాగే యువశక్తిని దృష్టిలో పెట్టుకొని జాతీయ విద్యా విధానం రూపొందించబడింది. జాతీయ విద్యా విధానం 2020లో భారతదేశ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడం జరిగింది. 2014-24 మధ్య మన రాష్ట్రంలో ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఒక ఐఐటి, ఒక ఐఐఎం, 17 విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. పిఎం శ్రీ యోజన పథకం కింద మన రాష్ట్రానికి 855 పాఠశాలలు మంజూరయ్యాయి. అలాగే స్టార్టప్ ఇండియా ద్వారా మన రాష్ట్రంలో 586 పైగా స్టార్టప్ల ద్వారా 5,669 ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది. ఆరోగ్యం కొరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్ళు పైబడిన వృద్ధులు మన రాష్ట్రంలో 1,56,00,000 మందికి ఉచిత చికిత్స అందుతూ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద కోవిడ్ టీకా డ్రైవ్లో మన రాష్ట్రంలో 5 కోట్ల మందికి 11 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వబడ్డాయి. దేశంలో అతి తక్కువ ధరలకు మందులు అందించేందుకు రాష్ట్రంలో 155కు పైగా జన ఔషధి కేంద్రాల ద్వారా 38,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా చేయబడ్డది. అలాగే రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ 11 సంవత్సరాలు రాష్ట్రంలో కొత్తగా 4,551 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించబడ్డాయి. 2014 నుండి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రాష్ట్రంలో
3273 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించబడ్డాయి. అలాగే సాంకేతిక రంగంలో ఇంటర్నెట్ కనెక్షన్లు 2014లో రాష్ట్రంలో 1,74,00,000 ఉంటే 2024 నాటికి 6,71,00,000కు పెరిగింది. అలాగే పిఎంఈ బస్సు సేవా యోజన కింద మన రాష్ట్రానికి 1,150 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయబడ్డాయి. పేదలు, అణగారిన వర్గాల వారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో 81 కోట్లకు పైగా, మన రాష్ట్రంలో 2,68,00,000కు పైగా లబ్ధిదారులకు ఉచిత బియ్యం అందించబడుతుంది. నెల ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రానికి 23.5 లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. జలజీవన్ మిషన్ కింద రాష్ట్రంలో 39.84 లక్షలకు పైగా గ్రామీణ గృహాలకు హర్ ఘర్ జల్ యోజన పథకం కింద మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా రాష్ట్రంలో 3.1 కోట్ల పైగా ప్రజలకు బీమా సౌకర్యం పొందారు. పిఎం స్వనిధి యోజన పథకం కింద రాష్ట్రంలో 3.84 లక్షలకు పైగా వీధి వ్యాపారులకు హామీ రహిత రుణాలు మంజూరు చేశారు. ఇవే కాక ఇంకా అనేక పథకాలు ఉన్నాయి. రాష్ట్రంలో అమలయ్యే ప్రతి కేంద్ర పథకంలో ఇందాక చెప్పినట్లుగా 60-70% కేంద్రం నుంచి వచ్చేవి. ఉదాహరణకు రేషన్ బియ్యము, వైద్యము, విద్య, మధ్యాహ్న భోజనం, బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలు, ఇవన్నీ కేంద్రం నిధులే. అలాగే ప్రస్తుతం మన నూతన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మధుకర్జీ గారు, ఇతర పెద్దల సహకారంతో పార్టీని వృద్ధి చేయడానికి మనం కార్యకర్తలమంతా